సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మళ్ళీ కొట్టేసింది. రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళారు, మళ్ళీ కొట్టేసింది. ఇక అన్ని ప్లాట్ఫారాల్లో కొట్టేసిన తర్వాత కేంద్రం చట్టం అన్నటువంటిది కూడా వర్కౌట్ కాలేదు. కేంద్రం చట్టం చేయలేదు ఇన్నేళ్లు కూడా. మన సుప్రీంకోర్టులో దాని రివ్యూ పిటిషన్ కేంద్రమే ముందుకు తెచ్చింది. అది ఈ కూటమిగా ఉండగానే ముందుకు వచ్చింది. దాన్ని మోడీ కూడా అప్పుడు వచ్చి అతను ఎవరు మందకృష్ణ మాదిగ పెట్టిన హైదరాబాద్ మీటింగ్ సంప్రదించడం. ఆ తర్వాత తీర్పు వచ్చింది కదా. తీర్పు వచ్చాక ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు? మరి జిల్లాల వారి అంటారు. జిల్లాల వారికి ఎట్ట చేస్తాను? ఒకటే కదా. తీర్పు వచ్చిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. తెరా చూస్తే ఏమైంది, ఇక్కడ జిల్లాల వారిగా అంటే తప్పు కదా అది. అక్కడ అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కాబట్టి అక్కడ, ఇక్కడ మాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ జిల్లాల వారి అంటాం. అంటే మోసమే కదా. అంటే అదే అంటున్నాను, ప్రకటనలు అయితే వస్తున్నాయి, చేస్తున్నారు, కానీ ఆచరణ వచ్చేసరికి మాత్రం సాధ్యం కావట్లేదు. నేను అనేది అది ఆ సిస్టమ్ లో వర్కౌట్ కాదు. బీసీలకి 40% ఇస్తాననేది మోసమే, అది సాధ్యం కాదు. రేపు కోర్టులో కొట్టేస్తారు, మళ్ళీ అయిపోయింది కదా అంటారు. ఇదంతా నడిచేది. ఏదో సింగిల్ కమిటీ అంటారు, ఆ తర్వాత అమలు చేస్తున్నాం అంటారు, ఆ తర్వాత కరెక్ట్ గా ఇంకో 2 రోజులు ఎన్నికలు అనగా ఆపేస్తారు. మన తెలంగాణలో ఎట్ట డ్రామా నడిచిందో అట్లాంటి ఒక డ్రామా సృష్టించి మేము బీసీల కోసం కట్టుబడి ఉన్నామనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం నడిపిస్తారు. అవి వేరు. బట్ 33% సీట్లు ఇవ్వడం అనేది చేయగలడు లోకేష్. ఎందుకంటే సీట్లు అతను అనుకుంటే, అతను చెప్తే చెయ్యగలడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు. అంటే తన ముద్ర వేసుకోవాలనుకుంటాడు కదా. ఆ అనుకున్నటువంటిప్పుడు ఎప్పుడు కూడా సహజంగా జరుగుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించే మహానాడు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఏమన్నా లాస్ట్ అని అనుకోవచ్చు? ఆ సంకేతం ఏమైనా కనిపించిందా? అది కనిపించలేదు. వాస్తవంగా నేను కూడా అదే అనుకున్నా. ఇక్కడ లోకేష్ ని సీఎం తీర్మానం లాంటిది ఏదైనా పెట్టాల్సిన అవకాశం ఉంది కదా. అంటే వీళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి చేస్తారు మామూలుగా. అలాగే ఎవ్రీ ఇయర్ అయితే చేయరు. అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఒకసారి చేయరు కూడా. ఇప్పుడు చేశారంటే మళ్ళీ 2028. అంటే ఈ గ్యాప్ లో ఒకవేళ ఆయన పదవి నుంచి దిగిపోతే ఇంక ఇదే లాస్ట్ అవుతుంది కదా మహానాడు. అలాంటి